ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, ఈ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం వందనము చెల్లిస్తున్నాం. మళ్ళీ ఈ దినాన్న ఈ విధంగా మళ్ళా నీ సన్నిధికి మమ్మల్ని నడిపించారు ప్రభా, నీకు వందనము చెల్లిస్తున్నాం. ఇదిగో వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి, నీ వాక్యం ద్వారా బలపరచుని అడుగుతున్నాం. ఈ సత్యమును గ్రహించి ఆ ప్రకారంగా ఈ వారి జీవితాల్లో అనుసరిస్తూ మీ దీవెనను పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేయమని వేడుకొంచున్నాం. అలాగే వాక్యం అందిస్తున్న దీనుడు నన్ను కూడా మీరు బలపరచండి, నన్ను మరుగుపరిచి నీ వాక్కులు వారికి వినిపింప చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినాన్న ఈ విధంగా మరలా మనం కలిసి ప్రభువులో సంతోషించడానికి ఆ దేవాది దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ప్రియులారా, గత వారం మనం చక్కని విషయం గురించి మనం విన్నాం. అది కొంతవరకు మనం విన్నాం, దాన్ని తిరిగి మరలా కంటిన్యూ చేసుకుందాం. ఏంటంటే, మనుషుని జీవితంలో దేవుని కార్యము జరగకపోవడానికి గల కారణం. దాని గురించి మనము మూడు కారణాలు ఉన్నాయి జరగకపోవడానికి. ఒకటి, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించుట. రెండవది, అన్యులతో సహవాసం. మూడవది, విగ్రహములను పూజించుట. గత వారం మనం అన్యులతో దేవుని ఆజ్ఞను ఉల్లంఘించుట అనే దాని గురించి మనం విన్నాం. అది మొదటి వాక్య భాగంలో ఏమో రాయబడిందంటే 34 కీర్తన గ్రంథము 106వ కీర్తన 34, 35, 36 చరణాలు మనం చూసినప్పుడు 34 చూసినప్పుడు వారు యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయిరి. నాశనం చేయలేదు, అన్యజనులను నాశనం అంటే అన్యజనులను నాశనం చేయడం అంటే వారి యొక్క విధి విధానాలను నాశనం చేయాలి అని ఉద్దేశం. దాన్ని వీరు ఏం చేశారు, అలవర్చుకున్నారు కానీ నాశనం చేయలేదు. అందుగురించే దైవ కార్యం వాళ్ళ జీవితంలో జరగలేదు, ఆ అరణ్యంలోనే రాలిపోయారు. రెండవదిగా మనం చూసినప్పుడు ఇది ఇంకా దానికంటే ఇంకెక్కువ, అది ఇంకొక అడుగు ఎక్కువ వేశారు, ఇంకో మెట్టు ఎక్కారు వీళ్ళు. ఏంటని, అన్యులతో సహవాసం. 35వ చరణం చూసినప్పుడు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. అసలు అన్యులతో కలవద్దని చెప్పారని, అన్యజనులను నాశనం చేయమని చెప్తే వీళ్ళేం చేశారు, అన్యులతో సహవాసం చేసి వాళ్ళ పనులన్నీ వీళ్ళు నేర్చుకున్నారు ఇజ్రాయేలీలు. అందుగురించి దాని ప్రతిఫలాన్ని వారు అనుభవించారు, అరణ్యంలో రాలిపోయారు. ఎందుకు ఈ విషయాలు రాయబడినవి అంటే అపోస్తలుడు పౌలు చెప్తాడు, ఈ విషయాలు రాయబడడానికి కారణం ఏంటంటే ఈ యుగాంతం ముందున్న మనకు బుద్ధి కొరకు నిమిత్తం ఆ విషయాలన్నీ ప్రస్తావించారు. మరి ఇంతకీ ఈ విషయాలు వింటూ మనం బుద్ధి తెచ్చుకున్నామా? అబ్బే, మనం బుద్ధి కలిగే సంగతి పక్కకు పెడదాం. మనం ఒక మూర్ఖత్వపు విధానంలో మనం సాగిపోతున్నాం అంతే. ఏంటంటే, ఈనాడు క్రైస్తవులకు ఉన్నటువంటి మూర్ఖత్వం ఏంటంటే, ఆదివారం చర్చికి వెళ్ళాలి, రావాలి, అదే భక్తి అని ఫీల్ అయిపోతున్నారు. అది కాదు, అది భక్తిలో భాగం. భక్తి, నిజమైన భక్తి ఏంటి? యాకోబులు అంటాడు, తల్లిదండ్రులు లేని వారిని విధవరాలను ప్రేమించడం, సహకారం అందించడం భక్తి అని అంటారు. అలాగా నిజమైన భక్తి ఏంటి? దేవుని ఆజ్ఞలను పాటించడం, అన్యజనులతో సహవాసం చేయకుండా ఉండాలి, వారి క్రియలు నేర్చుకోకూడదు. అదే దేవుడు చెప్తున్నాడు. ఈనాడు క్రైస్తవులైన వారు చూడండి, అన్యజనులతో సహవాసం చేస్తూ వారి క్రియలు నేర్చుకుంటున్నారా లేదా ఒకసారి ఆలోచించాడు. వాళ్ళు చేసే పనులు నువ్వు చేస్తున్నావా లేదా ఆలోచించు. దేవుని ఆజ్ఞ అన్యజనులతో సహవాసం చేయొద్దు. మనుషుని కార్యం దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం, వారితో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకోవటం. అర్థమైందండి? చూడండి, అన్యుల క్రియలు ఏంటి, అవి ఎటువంటివి, ఎటువంటి దుష్ఫలితాలను ఇస్తాయి ఆలోచించాలి. అన్యులు వారి క్రియలు ఏంటి, అవి ఎటువంటి దుష్ఫలితాలను ఇస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్రెండ్ సర్కిల్ కనుక ముఖమాటం కోసం వెళ్ళక తప్పలేదు
అని చెప్పారని సమర్థించుకునే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. దేవుని మాట ఎంత ఖచ్చితంగా నువ్వు పాటిస్తావో, అది కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, అది నీకు కష్టంగా అయినా సరే నువ్వు ఇష్టంగా చేస్తే నీ కష్టాన్ని దేవుడు తీసివేస్తాడు. అది గమనించు. భక్తి అంటే ఏమనుకుంటున్నావు? తోలుబొమ్మలాట అనుకుంటున్నావా? భక్తి అంటే బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి వచ్చేస్తేనే భక్తి అనుకుంటున్నావా? ఇంక భక్తి అంటే ఈనాడు ఆలోచించండి, సిగరెట్లు బీడీలు తాగి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? వీక్షిస్తున్న వాళ్ళ మీలో ఉన్నారా? నువ్వు పాటలు పాడి చర్చికి వెళ్ళినంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? నో, నెవర్. అది జరిగే పని కాదు. విశ్వాసులు కాదు, పాస్టర్లు తాగుబోతులు ఉన్నారు, పాస్టర్లు తిరుగుబోతులు ఉన్నారు. వాళ్ళకి సిగ్గు ఎగ్గు కూడా లేదు. వాళ్ళని సమర్థించేటువంటి దౌర్భాగ్యం క్రైస్తవులు ఉన్నారే, వాళ్ళు ఇంకా మరి మూర్ఖత్వం. ఆలోచించండి. మీ మధ్యలో అన్యత్వం కానీ అన్యత్వపు క్రియలు కానీ ఉంటే వాళ్ళని దూరం చేయమనంటే వాళ్ళతో పాముకు తిరిగే నువ్వు క్రైస్తవుడవేనా? నువ్వు క్రైస్తవురాలవేనా? దేవుడు నిన్ను చూసి ఇష్టపడతాడా? పొగ త్రాగేవాడెంతో పొగ పక్క నుండి పొగ పీల్చేవాడు కూడా అంతే. జాగ్రత్త. ఏంటి అన్యత్వ క్రియలు, ఏంటి అన్యతలో సహవాసం ఏంటి అని ఆలోచిస్తే వారి విందు వినోదాలలో మనం పాలు పొందకూడదు. అన్యుల విందు వినోదాలలో మనము పాలు పొందకూడదు. వారు ఈలోక అన్య సంబంధమైన కార్యాలు చేస్తూ ఉంటారు, వాటిలో మనము పాలు పొందకూడదు. కొన్ని లోకం సంబంధించిన ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి, వాటిని మనము ఆచరించకూడదు. అది వాళ్ళు అన్యులు చేసుకుంటారంటే చేసుకునేవాడు, అది వాళ్ళకి తగినది. నీవు అన్యుడు కాదు కదా, నీవు అన్యురాలు కాదు కదా, నువ్వు దేవుని బిడ్డలని చెప్పుకుంటూ కూడా అన్యత్వ క్రియలు చేస్తున్నావంటే నువ్వు ఎంత ఖచ్చితమైన స్వచ్ఛమైన దేవుని బిడ్డమవుతావు? ఆలోచించొకసారి. ఎంత దౌర్భాగ్య స్థితిలో నీవు ఉన్నావు ఆలోచించొకసారి. ఇంకా వారితో వియ్యమందే విషయం. ఈ భక్తుడు క్రైస్తవుడు, క్రైస్తవ కుటుంబం, వాళ్ళ కోమోళ్ళు, వాళ్ళ తాలూకోళ్ళు, వాళ్ళ బంధువులు అన్యులు ఉన్నారనుకో, ఏం పర్లేదు, బంధువులు కదా, తర్వాత మార్చుకుందాంలే, తర్వాత మార్చుకుందాంలే అని చెప్పిన వాళ్ళతోటే అన్యులతోటే సహవాసం, అన్యులతోటే సంబంధం పెట్టుకుంటారు. తర్వాత ఏమవుతుంది? వీళ్ళు వీళ్ళు మార్చడం కాదు, వీళ్ళే మారిపోతారు, మొత్తం గబ్బులేసిపోతుంది. ఆలోచించండి. జ్ఞానవంతుల లక్షణం ఏంటి? భక్తి పరుల లక్షణం ఏంటి? దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏంటి? ఆలోచించి. ఎవరితో నువ్వు సహవాసం? దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేయాలి. ఒకే ఆత్మ కలిగిన బిడ్డలతో నువ్వు సహవాసం చేయాలి. అటువంటిప్పుడే దైవ కార్యం జరగడానికి నీ జీవితం అనుకూలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని జనులతో సహవాసం, అన్యపు వారి క్రియలు నేర్చుకుంటున్నావు. కొంతమంది బుద్ధిహీనపు జవాబులు చెప్తారు. నేను వెళ్ళాను కానీ, వాళ్ళు రమ్మంటే వెళ్ళారు కానీ నేను దాన్ని ఏది ముట్టుకోలేదు, ఏది చేయలేదు, అసలు వెళ్ళటం అనేదే తప్పు. ఆలోచించి ఒక్కసారి. సంబంధాల విషయంలో క్రైస్తవులు ఎంత మూర్ఖత్వం పనిచేస్తున్నారో చూడండి. వాళ్ళ బంధువులు అన్యులైనా సరే బంధువులు కదా, వాళ్ళ మధ్యలోనే నీవు దేవుని నామాన్ని చూపగలిగే బిడ్డగా, దేవుని కొరకు నిలబడిగే బిడ్డగా నీవు ఉండాలి. వాళ్ళు అన్యులు కనుక మీతో మాకు సహవాసం చెయ్యం మేము అని చెప్పగలి దమ్మున వాళ్ళే నిజమైన క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించండి ఒకసారి. ఇచ్చిపుచ్చుకునే విషయాల్లోనూ, ఈ లోకం సంబంధమైన వస్త్రధారణ, వేషధారణ విషయాల్లోనూ అన్యులు చెల్లుతుంది వస్త్రధారణ, వేషధారణ. కానీ ఈనాటి దౌర్భాగ్య స్థితి ఏంటంటే, ఆ పాశ్చాత్య దేశపు నుండి ఇంపోర్ట్ చేసుకునేటువంటి మోడర్న్ విధానాలన్నీ కూడా, ఈ సినిమాలో వచ్చేటువంటి మోడర్న్ డ్రెస్సుల విధానాలన్నీ కూడా ఎవరయ్యా ఇంప్లిమెంట్ చేసేది అని అంటే ఈ దౌర్భాగ్యపు క్రైస్తవులు. ఇదే మాట నేను అంటాను.
ఎందుకంటే క్రైస్తవులు అన్యులకు మాదిరికరంగా ఉండాలి, లోకానికి మాదిరికరంగా ఉండాలి, సంఘానికి మాదిరికరంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారికి మాదిరికరంగా ఉండాలి. అంతేగాని వాటిని వాటి విధానాలను అనుసరిస్తూ స్తోత్రం హల్లెలూయా దేవా ఆరాధన చేస్తే దేవుడు మెచ్చుకోడు. మనం చేసేటువంటి మన జీవితము శరీరము కూడా సహకరించే విధంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడో సినిమాలో ఇటో గోడ పెట్టాడు కట్టింగ్, పైన ఏదో కొండ దాకబెట్టినట్టుగా పెట్టినట్టుగా వాడు యాక్షన్ చేశాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే అన్యుల కంటే క్రైస్తవులు ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆలోచించండి. తల్లిదండ్రులకి జ్ఞానం ఉందా? తల్లిదండ్రులకి వివేచన ఉందా? పిల్లోడు కదా, పిల్లవాడికి నువ్వు నేర్పించాలి. ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలకు కూడా అటువంటి కటింగ్లు చేస్తే ఏమైనా అర్థం ఉందా? ఆలోచించండి. వారి క్రియలను నేర్చుకుంటున్నావు. ఇది మనకు తగదు అని చెప్పాలి నువ్వు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఆ విధంగా బోధించాలి. ఇది మనకు తగదు, ఇది మనం చేయకూడదు అని చెప్పాలి. చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? లేవు. నువ్వు ఆలోచించు ఒకసారి. వారి క్రియలను వారితో సహవాసం చేసి, వాక్యం చెప్తుంది, నా మాట కాదు, వాక్యం చెప్తుంది, వారితో సహవాసం చేసి వారి క్రియలను వీళ్ళు నేర్చుకున్నారు. నువ్వు నేర్చుకుని నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? యథార్థతను నేర్పిస్తున్నావా? పరిశుద్ధతను నేర్పిస్తున్నావా? పవిత్రతను నేర్పిస్తున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవితంలో జీవించాలని నేర్పిస్తున్నావా? ఈనాడు ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నారు? ఆలోచించండి. ఏమంటే ఉద్యోగాలు బిజీ అయిపోయాం, టైం సరిపోవడం లేదు. ఒక్కసారి తప్పని లేదు, దేవుడు నేను తీసుకుపోతే అప్పుడు టైం సరిపోతుంది. రామ్మా అంటే అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? పళ్ళు నిగిలించడానికి కూడా ఉండదు, సచ్చూరుకుంటావు కదా. ఇంతవరకు మనం బ్రతకగలిగామనంటే, బ్రతుకుచున్నామనంటే ఆ పరాత్పరుని సృష్టికర్త యొక్క కృప. దానికి కృతజ్ఞత చెల్లించే విధంగా నీ జీవితం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆ దైవ కార్యము నీ జీవితంలో జరగాలంటే, ఇంతవరకు ఏదైతే నీ జీవితంలో జరగలేదో, ఇంతవరకు ఏదైతే జరగాలని ఆశపడుతున్నావో అటువంటి కార్యము నీ జీవితంలో జరగాలంటే అన్యులతో సహవాసం మాని వారి క్రియలు నేర్చుకోవద్దని వాక్యం చెబుతుంది. ఆ ప్రకారంగా చేయను. అది క్రైస్తవ ధర్మం, క్రైస్తవ విధానం. దుష్ట సహవాసంను వెంబడించకూడదు, అన్య దేవతలతో సహవాసం చేయకూడదు, అన్యజనుల అలవాట్లను ఆచరించకూడదు. ఇవన్నీ కూడా రిఫరెన్స్లు ఉన్నాయి వాక్యంలో. అన్యజనుల అలవాట్లను నీవు ఆచరించకూడదు. భక్తి నటించే వారిని అనుసరించకూడదు. భక్తిని నటించేవారు ఉన్నారు, వారిని కూడా మనము అనుసరించకూడదు. అర్థమైందండి? ఒకసారి ఆలోచించండి, పరిశీలన చేసుకునండి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను వారు నేర్చుకున్నారు కనుక, వారి క్రియలను వారు అవలంబించారు కనుక దేవుని కార్యం వారి జీవితాల్లో జరగలేదు. సరే, ఈనాడు నీవు ఎలాగున్నావు? దేవుని కార్యం, ఒక్క కార్యం నీ జీవితంలో జరిగిందని చెప్పగలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వెళుతున్నారు, వెళుతూ వస్తున్నారు, కానీ ఎప్పుడైనా దేవుని కార్యం నా జీవితంలో జరిగింది అని చెప్పగలిగేటువంటి ఆ స్థితిలో అటువంటి సాక్ష్యం నీవు కలిగి ఉన్నావా? అటువంటి సాక్ష్యం లేకపోతే నువ్వు బ్రతుకున్నా ఒకటే, చచ్చినా ఒకటే. అందుగురించి దేవుని లేఖనం చెప్తుంది, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది, కానీ నీవు మృతుడువే లేక మృతురాలివే. ఉన్నావు, క్రైస్తవులుగా ఉన్నావు, క్రైస్తవురాలుగా ఉన్నావు, పాటలు పాడుతున్నావు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ దేవుని కార్యం ఎందుకు జరగటం లేదు అని అంటే నీ జీవితము అనుకూలంగా లేదు. వైద్యుడు అంటున్నాడు, మందులకు ఈ బాడీ సహకరించడం లేదు, మందులు ఈ శరీరానికి ఎక్కడం లేదు, మందులు ఈ శరీరంలో పనిచేయటం లేదు అని వైద్యుడు, డాక్టర్ ఏ విధంగా చెప్తున్నాడు, అలాగే దేవుని కార్యం నీ జీవితంలో జరగడానికి నీ జీవితం అనుకూలంగా లేదు.
వారి క్రియలను నేర్చుకుంటున్నావు, వారి పనులు నువ్వు చేస్తున్నావు. చేయటలేదా? వారి పనులు నువ్వు చేయటలేదా? ఎన్ని పనులు చేయటలేదు? ఏమండి, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవుల నిరీక్షణ ఏంటి? ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు అని, మృతులు ధన్యులు అని. మరి మృతి చెందినటువంటి వాళ్ళకి కాళ్ళు ముక్కుతారు కదా. ఈ క్రైస్తవులు ఆ శవం దగ్గరికి వెళ్ళి కాళ్ళు ముక్కుతున్నారు లేదా? సచ్చిన శవానికి కాళ్ళు ముక్కుతాం, అది ఎవరాచారం? అది అన్యులు చేసే పని. మరి నీకేం పోయే కాలం వచ్చింది అది చేయడానికి? నువ్వు వాక్యం చెప్తుందా మొక్కమని? మృతులు తమ మృతులను చూసుకోనని ఇమ్ము అని అంటుంది వాక్యం. యేసుప్రభు గారు చెప్పారు. మరి నువ్వెందుకు మొక్కుతున్నావు? సచ్చిన శవానికి మొక్కితే ఏమైనా లాభం ఉందా? అన్యత్వం క్రియ నువ్వు చేస్తున్నావు. కొన్ని కార్యాలకి, కొన్ని పనులకి నీకు అర్థం తెలియదు, కానీ పెద్దల నాటి నుండి వస్తుంది కనుక అలా చెయ్యాలి కనుక నువ్వు చేస్తున్నావు. పాస్టర్లు కూడా సైతం మొక్కుతున్నారు, కాళ్ళు ఇలాగెలగలంటారు, ఇలాగెలగలంటారు. అదేం దౌర్భాగ్యం నాకు తెలియదు. శవం దగ్గరికి వెళ్ళావు, చూసావు, కుటుంబాన్ని ఆదరించు, ధైర్యపరచు, ప్రార్థన చెయ్యి. అంతేగాని శవానికి మొక్కకూడదు మనం. అది దేవుని బిడ్డల పని కాదని, అది దెయ్యపు చేష్టలు, అన్యత్వపు క్రియలు. అందుగురించి దేవుని కార్యము నీ జీవితంలో జరగకపోవడానికి కారణం నువ్వు మంచిగా ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, దాంట్లో తప్పు పట్టడానికి మంచిదే. కానీ జరగకపోవడానికి కారణం ఏంటంటే అన్యత్వపు క్రియలు, అన్యత్వపు విధానాలు నీ జీవితంలో ఉండటం బట్టి నీ జీవితం ఆయన కార్యం జరగడానికి సహకరించడం లేదు. ఆలోచించు ఒకసారి. నువ్వు ఇంకా ఎంతమందితో ఎన్ని విధాలుగా సహవాసం చేస్తూ వారి క్రియలు నేర్చుకుంటున్నావో, వారి క్రియలను అవలంబిస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈ సమయంలో ఒక్కసారి. అలాగే చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ముగిస్తున్నాను. మూడవది ఏంటంటే విగ్రహములను పూజించుట. మూడవ క్రియ ఏంటి? వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. అది విగ్రహం అంటే బొమ్మలు పూజించడం అనేది దాని అర్థం కాదు. విగ్రహ పూజ అనగా ధనాపేక్ష విగ్రహ పూజకు సూచనగా వాక్యం చెబుతుంది. డబ్బు 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 మీద పడి చేస్తారు కొంతమంది, అంటే అది విగ్రహ పూజతో సమానం. అర్థమైందండి? డబ్బు నీ వెనకాల పడాలి, కానీ నువ్వు డబ్బు వెనకాల పడకూడదు. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే, నిజమైన దేవుని బిడ్డగా నువ్వు కొనసాగిస్తూ ఉంటే అది నీకు అవసరమైన డబ్బు నీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది. కానీ నువ్వు డబ్బు కొరకు నువ్వు వెంపర్లాడావంటే నువ్వు విగ్రహ పూజ చేస్తున్నట్లే. కనుక ఆలోచించి ఒకసారి. మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, ఇంకా రకరకాల సోది చెప్పించుకోవడం, ఇవన్నీ కూడా విగ్రహానికి సంబంధించినటువంటి కార్యాలు, దెయ్యపు కార్యాలు. ఈనాడు క్రైస్తవులు చేయటం లేదా? క్రైస్తవులు చేయటం లేదా? నాకు తెలిసి చాలామంది, నేను నా వినికిడిలో నా దృష్టికి వచ్చినటువంటివి, చర్చికి వస్తారు, ఏమో ఎక్కడికి వెళ్ళారు, ఈ వారం రాలేదంటే పలానా చోటకి ఏదో అయిందంట, అక్కడ ఏదో కట్టించుకోవడానికి వెళ్ళారు అని చెప్పారని. దెయ్యాలు వదిలించుకోవడం కోసం ఎక్కడికి వెళ్తున్నారు? భూత వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు. దైవజనుడా, విశ్వాసి, నీలో దేవుని ఆత్మ ఉంటే దెయ్యం నిన్ను చూడగానే గడగడలాడుతుంది. ఆ శక్తి నీకు లేదు. ఈ పాస్టర్లు కూడా వెళ్ళి చూపించుకోమని అంటారు, ఎందుకంటే వీళ్ళు చేతకాని పాస్టర్లు కనుక. దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నిన్ను చూడగానే అది గడగడగడ వణికి అవతలకు పోతుంది. ఆలోచించి ఒక్కసారి. ఇది నాన్న, ఈ మాటలు వింటున్న నిన్ను పరిశీలన చేసుకుని ఒక్కసారి ఆలోచించి ఒక తీర్మానం చేసుకో. నిజముగా నేను దేవుని ఆజ్ఞను ఉల్లంఘించను, అన్యజనులతో సహవాసం చేయను, వారి క్రియలు నేర్చుకోను, ఇంకా విగ్రహ పూజలు, విగ్రహార్పితమైన దాన్ని, విగ్రహ సంబంధమైన దానిని నేను దేనిని చేయను అని నీవు ఒక తీర్మానం చేసుకుంటే దేవుని కార్యము నీ జీవితంలో జరగడానికి ఇంకా ఆలస్యము కాకుండా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఒక్కసారి మిమ్మల్ని మీరు సరి చేసుకుని, సమర్పణ చేసుకుని ఒక తీర్మానానికి వచ్చి
దేవుని కార్యం నా జీవితంలో జరగాలి. ఈ 2024 సంవత్సరంలో దేవుని కార్యం ఖచ్చితంగా నా జీవితంలో జరగాలి. అందుకు నేను సహకారం అందిస్తాను, అందుకు నేను నిలబడతాను, ఆ విధంగా నా జీవితాన్ని సరి చేసుకుంటానని ఒక తీర్మానం చేసుకో. దేవుని కార్యాన్ని అనుభవించు. దేవుని నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. దైవజనులు ఇంతవరకు చక్కటి మాటలు, దేవునికి ఇష్టమైన జీవితము ఏ విధంగా జీవించాలో మనకు తెలియజేసి ఉన్నారు. అన్యజనులతో సహవాసం చేయకుండా, వారి క్రియలు నేర్చుకోకుండా, వారి విందులలో పాలు పొందకుండా, వారితో సహవాసం చేయకుండా, వారి యొక్క విధానాలలో ఏమాత్రము కూడా సహవాసము కలిగి, వారి మాటలలో మాట కలిపి, వారి పనులలో పనిచేస్తూ ఉంటే నువ్వు చేసే భక్తి అంతా నిష్ప్రయోజనమని తెలిపారు. నిజమే. ఈ లోకంలో జీవించుచున్న మనం ఏమనుకుంటామంటే, మనుషులం కదా, లోకంలో బ్రతుకుతున్నాం కదా, చేయకపోతే ఎలాగా, సహవాసం చేయకపోతే ఎలాగా అని అనుకుంటాం. దేవుని వాక్యం అంటుంది, సాధ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానముగా ఉండు, కానీ పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయమని దేవుని వాక్యం చెప్తుంది. ఎంతమంది ఆ మాటకు లోబడి ఆ విధముగా చేయగలుగుతారు? మన కక్షలు, మన క్రోధాలు, మన కోపాలు, మన విధానాలు అవి అలాగే కొనసాగిస్తూ ఉంటాం. అందరితో సహవాసం చేస్తూ ఉంటాం. అందుకే భక్తి అనేది ఏమైపోతుందంటే కలుషితం అయిపోతుంది. ఒక నిష్ట, ఒక ప్రత్యేకత అనేది లేకుండా కలుషితం అయిపోయి, దేవుని ఇష్టాన్ని మర్చిపోయి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ లోకంలో కాలయాపన చేసేస్తూ ఉన్నాం. ఆలోచించు. నువ్వు పరలోకానికి వెళ్ళాలని భక్తి చేయగలిగితే ఆ భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. లేదు, నేను పరలోకం కాదు, నేను నరకానికి ఎక్కడికో చోటకు పోతానులే, ఏదో బతికినంతకాలం ఏదో చేసుకుంటానంటే నిన్నెవడ బాగు చేయలేడు. దేవుని మాట వింటేనే కదా బాగుపడేది మనం. దేవుని మాట వినకుండా మన ఇష్ట ప్రకారం అంటే ఏం బాగుపడతాం? మన కొరకు పాతాళం ఎదురు చూస్తుందని యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో మనకు కనబడతా లేదా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు ఏది చేయమంటున్నాడో అది చేయగలిగేటట్లుగా మనం ఉంటేనే మన భక్తి సార్థకం అవుతుంది. అలా లేకుండా మన ఇష్ట ప్రకారంగా ఉంటే మన భక్తి సార్థకం కాదు. మన భక్తి వలన ముక్తి మనకి దొరకదు. ఏది విడిచిపెట్టమన్నాడో, ఏది చెయ్యొద్దన్నాడో, దేనికి దూరంగా ఉండమన్నాడో అవన్నీ మనము అవగాహన చేసుకొని ఆ ప్రకారముగా మన జీవితాన్ని కొనసాగించగలిగితే ఆయనకిష్టమైన వారముగా ఈ 2024 సంవత్సరంలో ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలును అనుభవించడానికి అవకాశం దొరుకుతుంది. అలా లేకపోతే మిగిలిన సంవత్సరాలు ఎలా గడిచినాయో ఈ సంవత్సరం కూడా అలాగే గడిచిపోతారు. ఆలోచించు. నీ వారిలో, లేక నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది లోకాన్ని విడిచిపెట్టేశారు, ఎంతమంది మరణించారు. ఇంకా ఈ సమయం వరకు నీవు సజీవంగా ఉన్నామంటే ఇది కేవలం దేవుని కృప మాత్రమే అన్న సంగతి మర్చిపోవద్దు. ప్రియులారా, ఏదో మన చదువు వలన, మన పదవి వలన, మన జ్ఞానం వలన, విధానాలను మనం బ్రతకడం లేదు. ఆయన పెట్టిన ఈ భిక్షను మనము సంపూర్ణముగా స్వీకరించి ఆయన కొరకు మనము నమ్మకముగా జీవించగలిగితే ఈ బ్రతుకు లేక ఈ భక్తి ఆయనకి ఇష్టమైన విధానంలో ఉంటుందని దేవుని వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన సహవాసం ఎవరితో, మనం ఎవరితో కలిసి ఉంటున్నాం, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మనము మన మాటలో, మన చూపులో, మన నడవడికలో, మన విధానాల్లో ప్రత్యేకత కనబడుతుంది. వారు క్రైస్తవులరా, మనం ఎంత చెప్పినా వాళ్ళు రారురా, వారు చెయ్యరా అనే మాట, అనే సాక్ష్యం అన్యుల నోట నుండి ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వినబడుతుందా నీ గురించి? అలా వినబడకపోతే ఎందుకండి చేసే భక్తి? దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోవడం చాలా బెటర్. ఎందుకంటే
భక్తి చేస్తూ అధికమైన కీడు సంపాదించుకోవడం కంటే అన్యుల వలె జీవించడం చాలా బెటర్. అందుకే దేవుడు స్పష్టంగా చెప్పాడు, అన్యులతో సహవాసం చేయొద్దు. వారు చేస్తున్నట్లుగా మనము చేయకూడదు, వాళ్ళు నడుస్తున్నట్లుగా మనం నడవకూడదు, వాళ్ళు జీవిస్తున్నట్లుగా మనం జీవించకూడదు. మన భక్తి ప్రత్యేకమైనదిగా ఉండాలని దేవుడు కోరాడు. మన యొక్క విశ్వాస జీవితము, మన యొక్క భక్తి జీవితం ఆయనకి ఇష్టమైన విధానంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, ఏదోలే చిరచన్ని దేవుడు క్షమించడా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. క్షమించేది క్షమించకపోవడం అనేది దేవుని యొక్క చేతిలో ఉంది. అది మన చేతిలో లేదు. తెలియక చేస్తే క్షమిస్తాడు, కానీ తెలిసి చేస్తే క్షమించడం మన దేవుడు. ఆయన పాపాన్ని క్షమిస్తాడో, పాపిని కరుణించే దేవుడు మన దేవుడు. అందుకే ఆయన వాక్యము ఏ ప్రకారముగా మనతో మాట్లాడుతూ ఉన్నదో, ఆయన వాక్యము ఏ విధముగా మనల్ని ఉండమని నిర్దేశిస్తూ ఉన్నదో ఆ విధముగా జీవిస్తూ, ఈ మాటలు వింటున్న వారులారా, చూచుచున్న వారులారా, బ్రతుకులను మార్చుకొని ప్రభువుకి ఇష్టమైన వారముగా మలచబడి ఆయన కృపను లేక ఆయన ప్రేమను, ఆయన దయను సంపూర్ణముగా పొందుకుంటూ ఆయన కొరకు ఈ లోకంలో జీవిద్దాం. అట్టి కృప ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రము. మీ దాసుల ముఖాంతరములో నుండి చూచుచున్న వారితో, వినుచున్న వారితో మీ వాక్కుల ద్వారా మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు. మీరేదైతే చెప్తూ ఉన్నారో ఆ ప్రకారముగా ప్రతి ఒక్కరూ జీవించడానికి మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిన్ను దుఃఖపెట్టే పనులు మేము చేయకుండా నిన్ను సంతోషపెట్టే పనులు మేము చేస్తూ నీ కొరకు నమ్మకమ్మగా ఈ లోకంలో జీవించే కృప దయచేయండి నాయన. నూతన సంవత్సరంలో నీవు మా కొరకు దాచి ఉంచిన మేలును, ఆశీర్వాదములను పొందుకోవడానికి కృప చూపించమని, విరుచున్న వారిలో ఏ బలహీనత ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి వ్యాధి ఉన్నా వాటి నుండి మీరు తొలగించి నీ కార్యం జరిగింపచేసి నీ స్వస్థతను శీఘ్రముగా వారికి మీరు అనుగ్రహించమని, మేలుతో తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహాయ సహవాసం తోడు నీడ వీక్షిస్తున్న వారికి ఎల్లరికూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.